పొట్టి ఫైట్లో అసలు సిసలు క్రికెట్ మజా కనిపించింది. సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య మ్యాచ్ ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. హై వోల్టేజ్ మ్యాచ్ లో ఒక్కో బాల్ టెన్షన్ పెంచింది. గెలుపోటములు సూపర్ ఓవర్ ఇస్తే అది కూడా టై అయింది. దీంతో విజేతను రెండో సూపర్ ఓవర్ డిసైడ్ చేసింది. టీ20 వరల్డ్ కప్లో సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ అసలు సిసలు క్రికెట్ మజా ఇచ్చింది. వరల్డ్ కప్లో సఫారీలు ఆఫ్ఘన్ మధ్య మ్యాచ్ హై వోల్టేజీని తలపించింది. అహ్మదాబాద్ మ్యాచ్ ఉత్కంఠతో ఊపేసింది. హై టెన్షన్ హై వోల్టేజ్ మ్యాచ్లో ఆఫ్ఘన్పై సౌత్ ఆఫ్రికా విజయం సాధించింది. ఫస్ట్ సూపర్ ఓవర్ టై కావడంతో రెండో సూపర్ ఓవర్లో ఫలితం తేలింది. రెండో సూపర్ ఓవర్లో ముందుగా బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 23 రన్స్ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్ చేపట్టిన ఆఫ్ఘన్ వికెట్ కోల్పోయి 19 పరుగులు చేసింది. దీంతో సఫారీలను విజయం వరించింది. అసలు గెలుపు మీద ఆశలేని ఆఫ్ఘనిస్తాన్ పోరాటంతో మ్యాచ్ టై కావడంతో తర్వాత 1 కాదు 2 సూపర్ ఓవర్లతో ఫలితం తేలడం అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చింది. ఆఫ్ఘన్ పోరాటం, దానికి సఫారీల కౌంటర్ అటాక్ ఒకదాన్ని మించి మరొకటి ఫ్యాన్స్ను ఉర్రూతలూగించాయి. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన సౌత్ ఆఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. మార్క్రమ్ నిరాశపరిచిన డికాక్, రికల్టన్ హాఫ్ సెంచరీలతో దుమ్ము రేపారు. భారీ షాట్లతో రెచ్చిపోయారు. డికాక్ కేవలం 41 బంతుల్లో 5 ఫోర్లు 3 సిక్సర్లతో 59 పరుగులు చేశాడు. చివర్లో మిల్లర్, స్టబ్స్ కూడా భారీ షాట్లతో ధాటిగా ఆడడంతో సౌత్ ఆఫ్రికా స్కోర్ 180 దాటింది. భారీ టార్గెట్ ఛేజింగ్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా ధీటుగానే బదులిచ్చింది. ఓపెనర్ గుర్బాజ్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. సిక్సర్ల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లో 4 ఫోర్లు 7 సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. చివర్లో రషీద్ ఖాన్, నూర్ అహ్మద్ విధ్వంసకర బ్యాటింగ్తో అదరగొట్టారు. రబాడా 2 నోబాల్స్ వేయడం కొంప ముంచింది. మ్యాచ్ టై అయింది. దీంతో ఫలితం కోసం సూపర్ ఓవర్ నిర్వహించారు. మొదటి సూపర్ ఓవర్లో ఆఫ్ఘనిస్తాన్ ధాటిగా ఆడి 17 పరుగులు చేసింది. ఛేజింగ్లో సౌత్ ఆఫ్రికా కూడా అదే స్కోర్ సాధించడంతో రెండో సూపర్ ఓవర్ ఆడక తప్పలేదు. ఈసారి సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు స్టబ్స్, మిల్లర్ మరోసారి విధ్వంసం సృష్టించారు. భారీ షాట్లతో చెలరేగిపోయారు. ఫలితంగా రెండో సూపర్ ఓవర్లో సౌత్ ఆఫ్రికా 23 పరుగులు చేసింది. రెండో సూపర్ ఓవర్లను ఆఫ్ఘనిస్తాన్ విజయం కోసం చివరి వరకు పోరాడింది. రెండో బంతికే నబీ అవుట్ అయినప్పటికీ తర్వాత గుర్బాజ్ వరుసగా 3 సిక్సర్లు బాదాడు. దీంతో చివరి బంతికి 6 కొట్టాల్సి ఉండగా కేశవ్ మహారాజ్ వైడ్ వేశాడు. అయితే తర్వాత భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో గుర్బాజ్ క్యాచ్ ఇవ్వడంతో ఆఫ్ఘనిస్తాన్ విజయానికి 4 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌత్ ఆఫ్రికాకు ఇది రెండో విజయం కాగా ఆఫ్ఘన్కు రెండో ఓటమి.